ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నగరంలో సెప్టెంబర్ 15 రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వింటే కోల్కతా డాక్టర్ కేసు గుర్తుకొస్తుంది. ఒక సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్కు కాబోయే భార్యను భువనేశ్వర్ పోలీసులు బట్టలు విప్పి మొలెస్ట్ చేశారు. అది కూడా పోలీస్ స్టేషన్ లోపల చేశారు. అది కూడా లేడీ కానిస్టేబుల్ చూస్తుండగా చేశారు. ప్రజల్లో ఇప్పటికీ పోలీసులంటే ఎందుకంత భయం అనేది ఈ కేసు తర్వాత ఇంకొకసారి రుజువవుతుంది. ఒక సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్నే జైల్లో వేశారు అంటే మనలాంటి సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఈ వీడియోలో షాకింగ్ డీటెయిల్స్ను చెప్పబోతున్నా. వీడియో అనేది డెఫినెట్గా రిస్ట్రిక్ట్ అవ్వచ్చు కాబట్టి దయచేసి రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం ఇష్యూలో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్మీ ఆఫీసర్ కాబోయే భార్య వర్షన్. ఈ అమ్మాయి పైన పోలీసులు దాడి చేశారు, మొలెస్ట్ చేశారు అనే ఒక వర్షన్ ఉంది. ఈ వర్షన్ గురించి ఫస్ట్గా డిస్కస్ చేస్తాం. రెండో వర్షన్ ఏంటి అంటే ఈ అమ్మాయి మరియు తన బాయ్ ఫ్రెండ్ ఆ రోజు రాత్రి పబ్లో పార్టీ చేసుకున్నారు, ఫుల్గా తాగారు. సెప్టెంబర్ 15 ఆదివారం రాత్రి 10 గంటలకు భువనేశ్వర్ నగరంలో ఒక ఆర్మీ ఆఫీసర్ మరియు ఇతనికి కాబోయే భార్య తమ యొక్క రెస్టారెంట్ను క్లోజ్ చేసి ఇంటికి కారులో వెళ్తున్నారు. దారి మధ్యలో వీరిపైన కొంతమంది చిల్లరగాళ్ళు, ఆకతాయి కుర్రోళ్ళు దాడి చేశారు. ఈ అమ్మాయిని ఏడిపించారు. భయంతో వీళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న భరత్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి ఏం జరిగింది అనే విషయాలన్నీ ఈ ఆర్మీ ఆఫీసర్కు కాబోయే భార్య మీడియా ముందుకు వచ్చి వివరించడాన్ని వింటే ఎవ్వరికైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఈమె చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే బై ద వే ఈ ఆర్మీ ఆఫీసర్కు కాబోయే భార్య లా చదువుకున్నారు. ఈవిడ ఒక లాయర్. అగైన్ పోలీస్ స్టేషన్లో లాయర్ను కూడా ఇలా ట్రీట్ చేస్తారా అనే విధంగా ఒరిస్సా పోలీసులు ప్రవర్తించారు. సో ఈ ఇద్దరు ఎలాగోలా గూండాల నుండి తప్పించుకొని భయంతో ఆ రాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. స్టేషన్లో ఎవ్వరూ లేరు. ఒక ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే ఉంది. ఈ కానిస్టేబుల్ నైటీలో ఉంది, యూనిఫామ్లో లేదు. ఈ లాయర్ అమ్మాయి లేడీ కానిస్టేబుల్తో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయమని కోరింది. దీనికి లేడీ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రాసుకోవడం కుదరదు, మా సీనియర్స్ ఎవ్వరూ ఇక్కడ లేరు, అందరూ రౌండ్స్కు వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పింది. దీనికి అమ్మాయి నేను ఒక లాయర్ను, నాకు రూల్స్ తెలుసు, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తే మేము మా ఇంటికి వెళ్ళిపోతామని గట్టిగా మాట్లాడింది. 40 నిమిషాల తర్వాత పాట్రోలింగ్ వెహికల్ వచ్చింది. 3 మేల్ పోలీస్ ఆఫీసర్స్, 2 ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆర్మీ ఆఫీసర్ అండ్ మరియు ఈయన ఫియాన్సీ మళ్ళీ వీరందరితో రిక్వెస్ట్ చేశారు, ఎలాగైనా ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయాలి అని కోరారు. ఇంతలో నైటీ వేసుకున్న లేడీ కానిస్టేబుల్ ముందుకొచ్చి సీనియర్ ఆఫీసర్తో ఈ ఇద్దరు నాపైన దురుసుగా మాట్లాడారు, నాపైన గట్టిగా అరిచారు అని కంప్లైంట్ చేసింది. ఒక మేల్ పోలీస్ ఆఫీసర్ పేపర్ తీసి వీరికిచ్చి ఎఫ్ఐఆర్ను రాయమని చెప్పారు. ఆర్మీ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ రాస్తూ ఉంటే వెనక నుండి ఒక మేల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్ అని చూడకుండా గట్టిగా కొట్టి షర్ట్ చింపి తన బిలాంగింగ్స్ను లాక్కొని సెల్లో వేశాడు. ఈ అమ్మాయి ఒక లాయర్ అని చెప్పా కదా, ఈ అమ్మాయి పోలీసులను హెచ్చరించింది, ఒక సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్ను అరెస్ట్ చేసే రైట్ మీకు లేదు, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించినా వీళ్ళు వినలేదు. వెంటనే ఈ అమ్మాయి ఫోన్ తీసి అక్కడ జరిగిందంతా రికార్డ్ చేసింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే అని డిమాండ్ చేసింది. అయినా ఎఫ్ఐఆర్ లాడ్జ్ కాలేదు. ఆ అల్లరి చేసిన వాళ్ళను పోలీసులు ఎందుకు కాపాడాలి అనుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ రాయడానికి ఎందుకు భయపడుతున్నారు అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఈ లాయర్ అమ్మాయి ఫోన్లో రికార్డ్ చేయడం నచ్చగా వెనక నుండి ఒక లేడీ ఆఫీసర్ జుట్టు పట్టుకొని ఈడ్చింది. ఇంకొక లేడీ ఆఫీసర్ ఈమెపై దాడి చేసి గలీజ్గా మాటలతో తిట్టింది. ఈ అమ్మాయి పరస్పర గొడవల్లో లేడీ కానిస్టేబుల్ చెయ్యి కొరికింది. దీంతో ఇంకొంత ఫోర్స్తో ఈమెను కొట్టారు. ఈమెను కొడుతూ ఉంటే మేల్ పోలీస్ ఆఫీసర్ ఆ చేతులు కట్టుకొని తమాషాలు చూసినట్లు చూస్తున్నాడు. తర్వాత ఈమెను రూమ్ లోపలికి లాక్కొని వెళ్ళారు. ఈ అమ్మాయి నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంది, చాలా గట్టిగా అరుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో ఒక లేడీ కానిస్టేబుల్ ఈ అమ్మాయి జాకెట్ విప్పి ఆ జాకెట్తోనే చేతులు వెనక్కి విరిచి కట్టింది. ఇంకొక లేడీ కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఒక స్కార్ఫ్ను, ఇక్కడ స్కార్ఫ్ అంటే చున్నీ లాంటి బట్ట తీసి కాళ్ళను గట్టిగా కట్టేశారు. ఒక మేల్ పోలీస్ ఆఫీసర్ ఈమె చేతులపైన, ఇంకొక మేల్ పోలీస్ ఆఫీసర్ ఈమె కాళ్ళపైన నిలబడ్డారు. ఈ అమ్మాయి ఎటూ కదలని పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేడీ కానిస్టేబుల్ గట్టిగా ఈ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టింది. ఆ తర్వాత ఈమెను 15 నిమిషాల వరకు వదిలేశారు. ఈ 15 నిమిషాలు ఈమె గట్టిగా అరుస్తూనే ఉంది. ఇవన్నీ ఈవిడ కాబోయే భర్త సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్ పక్క సెల్ నుండి వింటూ ఉన్నారు.
ఉదయం 6 గంటల సమయం అయింది. నెక్స్ట్ రూమ్లో ఒక సీనియర్ ఆఫీసర్ మరియు 3 లేడీ కానిస్టేబుల్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీనియర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ పదవిలో ఉన్నారు అంటున్నారు. ఈ అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ ఆ సీనియర్ మేల్ ఆఫీసర్తో సార్ నన్ను కాపాడండి అని రిక్వెస్ట్ చేసింది. ఇంతలోనే లేడీ కానిస్టేబుల్ ఈ అమ్మాయి లోయర్ కిందకు తీసింది. మేల్ సీనియర్ ఆఫీసర్ షర్ట్ విప్పి ప్యాంట్ విప్పి అది బయటకు తీసి ఈ అమ్మాయి ఫేస్ మీద పెట్టి నువ్వు ఊరుకోకపోతే అని పచ్చిగా ఒక బూతు మాట్లాడాడు. దీని తర్వాత ఈ అమ్మాయి తన ధైర్యాన్ని కోల్పోయింది. ఇంకా నా వల్ల కాదు, ఏమీ కాదు అని చేతులు ఎత్తేసింది. తల వంచుకొని ఏడుస్తోంది. ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడే స్ట్రిప్ చేస్తూ నిలబడ్డాడు. ఇదంతా లేడీ కానిస్టేబుల్ ముందరే జరుగుతోందండి. ఆడవారికి ఆడవారే శత్రువు అనడానికి ఇదొక ఉదాహరణ. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఈమెను రూమ్ నుండి తీసి బయట రిసెప్షన్లో కూర్చోబెట్టారు. ఉదయం 10 గంటలకు ఏసీపీ వచ్చారు. ఏసీపీకు ఈ ఇద్దరు జరిగిందంతా చెప్పారు. ఆఫీసర్ రివర్స్లో వీళ్ళనే తిట్టి వీళ్ళదే తప్పు అని చెప్పి ఆర్మీ ఆఫీసర్ అండ్ ఫియాన్సీ పైన రివర్స్ ఎఫ్ఐఆర్ను లాడ్జ్ చేయించాడు. పోలీసులు ఈ ఆర్మీ ఆఫీసర్ కారులో డ్రగ్స్ ఉన్నాయని ఫాల్స్ అలిగేషన్స్ను కూడా వేశారు. ఫాల్స్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి ఈ అమ్మాయిని బయట కూర్చోబెట్టారు. ఈ ఫొటోస్లో క్లియర్గా చూడొచ్చు ఈ అమ్మాయి ముఖం మీద లిప్స్ పైన గాయాలయ్యాయి. షర్ట్ మొత్తం రక్తంతో నిండి ఉంది. ఈ అమ్మాయి తన హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్లో చేర్పించాలి అని కోరింది. దీంతో ఈమెను ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హైకోర్టు ఈమెకు బెయిల్ ఇచ్చింది. మొన్న ఈ అమ్మాయి మీడియా ముందుకొచ్చి జరిగిందంతా చెప్పింది. ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం, ఎందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడానికి వెనక్కి తగ్గారు? వీళ్ళపైన అల్లరి చేసిన ఆ కుర్రాళ్లకు, పోలీసులకు లేదా రాజకీయ నాయకులకు ఏమైనా లింక్స్ ఉన్నాయా? లేదా ఆ కుర్రాళ్ళు ఎవరైనా పెద్ద బడా బిజినెస్ మ్యాన్ కొడుకుల? ఒరిస్సా పోలీసులు దేన్నైనా దాయడానికి చూస్తున్నారా అనే విషయం మీద విచారణ జరగాలి. ఈ అమ్మాయి ఒక లాయర్, రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు, రాజ్యాంగం గురించి తెలుసు. కాబోయే భర్త ఆర్మీ ఆఫీసర్. వీళ్ళకే ఇలా జరిగింది అంటే సామాన్య ప్రజలకు ఇంకా ఎన్ని జరిగి ఉండాలి అనే కోణం మీద విచారణ జరగాలి. ఇంతకుముందు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడానికి వెళ్ళిన ఇటువంటి అమ్మాయిలపైన పోలీసులు ఇలాంటి దాడులు ఎన్నో చేసి ఉంటారు కాబట్టే ఈసారి కూడా ఏమీ జరగదులే అని ఆ ఒరిస్సా పోలీస్ ఆఫీసర్ ప్యాంట్ విప్పి చూపించాడు. అమ్మాయి షర్ట్ విప్పి ఇన్నర్స్ విప్పి చేతులు కట్టడం ఏంటి? వీళ్ళు పోలీసుల లేదా ఉగ్రముఖుల అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రజలు పోలీసులను చూసి ఎందుకు భయపడతారు అంటే ఇందుకే భయపడతారు. కోల్కతా డాక్టర్ కేసులో ఇదే పోలీసులు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయకుండా పోస్ట్ మార్టం చేసి, అంటే ఎఫ్ఐఆర్ను డిలే చేసి పోస్ట్ మార్టం చేసి సాక్ష్యాలను తారుమారు చేశారు. ఇంతవరకు కోల్కతా డాక్టర్ కేసులో అసలైన నిందితులు ఎవరు అనే దిక్కు దివాలం తెలియడం లేదు. ఎవరికేమీ అర్థం కావడం లేదు. ఆ కేసు అనేది డెడ్ లాక్కు చేరుకుంది. ఎందుకంటే సాక్ష్యాలను క్లియర్గా తారుమారు చేశారు. పోలీస్ స్టేషన్లోనే ఇలా ఉంది అంటే ఇంకా అమ్మాయిలకు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. రెండో వర్షన్ ఏంటి అంటే ఈ అమ్మాయి మరియు తన బాయ్ ఫ్రెండ్ ఆ రోజు రాత్రి పబ్లో పార్టీ చేసుకున్నారు. ఫుల్గా తాగారు. తాగిన తర్వాత వీళ్ళు కారులో ఉన్నప్పుడు కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళని అడిగారు, ఎందుకు కారులో ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగితే వీళ్ళు బయటకు వచ్చి మీరెవరు అని తిరిగి ప్రశ్నించారు. ఇలా ఈ రెండు పార్టీస్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరిగే సమయంలో ఈ అమ్మాయి ఆ కుర్రాళ్ళతో మీరెవరు, ఎవరు తాలూకా అని అడిగితే అప్పుడు ఆ కుర్రాళ్ళు మేము సీఎం తాలూకా అని జవాబిచ్చారు. అదంతా వీడియోలో రికార్డ్ అయింది. కావాలంటే వీడియో ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ అమ్మాయి కొంచెం దురుసుగానే మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ నైటీ వేసుకున్నది క్లియర్గా కనిపిస్తోంది. అండ్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి రూల్స్ గురించి మాట్లాడుతోంది. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చాలా దురుసుగా మాట్లాడుతోంది. పోలీస్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ని గుర్తు చేస్తోంది. ఇదంతా కనిపిస్తోంది. బట్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ అమ్మాయి లాయర్ కాబట్టి, తెలివైంది కాబట్టి మేబీ ఉమెన్ కార్డ్ను ప్లే చేస్తుంది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. గుడ్డిగా ఒక వర్షన్ మాత్రమే విని జడ్జిమెంటల్గా కాకుండా అన్ని విధాలుగా అన్ని వైపుల నుండి విచారణ జరగాలి. ఏది ఏమైనా ఒక అమ్మాయి పైన పోలీస్ స్టేషన్ లోపల చేయి చేసుకోవడం అనేది తప్పు. ఈమె చెప్పడంలో ఏమీ తప్పులేదు. ఈమె ఏమంటోంది, పోలీస్ స్టేషన్ ప్రజల ట్యాక్స్ నుండే కట్టింది కాబట్టి ప్రజలకు హక్కు అనేది ఉంటుంది అనేది ఈమె చెప్తోంది. ఇది కరెక్టే. పోలీసుల డ్యూటీస్ని గుర్తు చేసిన ప్రజలపైన పోలీసులు దాడి చేయకూడదు. అండ్ ఈమెను కొట్టినట్లు క్లియర్గా కనిపిస్తోంది. ఇంకోటి ఏంటి అంటే ఈ అమ్మాయి బ్లడ్ టెస్ట్ చేయించుకో అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి సహకరించలేదు.
ఎందుకు సహకరించలేదు? ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేయిస్తే మేబీ ఆల్కహాల్ శాంపుల్స్ దొరకచ్చేమో అని, లేదా వేరే ఏమైనా మత్తు పదార్థాల యొక్క శాంపుల్స్ దొరకవచ్చేమో అని ఈమె రిజెక్ట్ చేసిందా అనేది కూడా తెలియాలి. సో ఒక సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్ను జైల్లో వేయడం కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు ఎవరినో కాపాడడానికి ఈ అమ్మాయిని బెదిరించారు. రేపు సాక్ష్యాలను తారుమారు చేస్తారు. కొద్ది రోజుల తర్వాత అందరూ దీన్ని మర్చిపోతారు. కోల్కతా కేసు విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాగైతే బాధ్యత వహించాలో ఈ కేసులో కూడా బీజేపీ పార్టీ చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ గారు దీని గురించి ఆలోచించాలి, యాక్షన్ తీసుకోవాలి. ఈ కేసులో సిట్ను ఇన్వాల్వ్ చేయాలి, లేదా సిబిఐను రంగంలో దింపాలి. ఇంత జరిగితే 5 మంది లేదా 7 మంది పోలీస్ ఆఫీసర్స్ను సస్పెండ్ మాత్రమే చేశారు. సస్పెన్షన్ సరిపోతుందా? ఉద్యోగాల నుండి పీకేసి జైల్లో పడేయకుండా ప్రభుత్వ నాయకులు ఎవరిని కాపాడడానికి ఇదంతా చేస్తున్నారు. ఆల్రెడీ ఒరిస్సాలో దీని గురించి ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఉమెన్ అసోసియేషన్స్ ముందుకొచ్చి న్యాయం కావాలి అని కోరుతున్నారు. ఇక్కడ పోలీసులను నమ్మడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ కల్ప్రిట్స్ పోలీసులే కాబట్టి. సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ బయటకు తీసి ఇలా ఎంతమంది అమ్మాయిలకు జరిగింది అనేది తెలియాలి. ఈ ఇష్యూను మెయిన్ మీడియా ఛానల్స్ కవర్ చేయడం లేదు కాబట్టి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది మనలాంటి సామాన్య ప్రజలకు ఒక అవేర్నెస్ కలిగించే వీడియో. పోలీస్ స్టేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ను లాడ్జ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే సందేశం ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ కాదు, దేశాన్ని రక్షించే ఆర్మీ ఆఫీసర్ కాబోయే భార్య పైన ఎలా దాడి చేశారు, ఆర్మీ ఆఫీసర్ను ఎలా అరెస్ట్ చేశారు అని మేజర్ జనరల్ సంజయ్ మిశ్రన్ గారు అడుగుతున్నారు. యాజ్ పర్ రూల్ సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్ను జైల్లో పెట్టడానికి లేదు, ఇది చట్టరీత్యా నేరం. మాజీ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ బిజు పట్నాయక్ గారు కూడా రంగంలో దిగి ఈ కేసులో ఫుల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు. అసలు కొన్ని సోర్సెస్ ఆధారంగా పోలీస్ ఆఫీసర్లు ఆ రాత్రి తాగి ఉన్నారు అని చెబుతున్నారు. ఒక్క విషయం, ఇదే పోలీస్ ఆఫీసర్లు ప్రజలు తాగి బండి నడిపితే వేలల్లో ఫైన్స్ వేస్తారు, నోట్లో డిటెక్టర్లు పెట్టి మరీ ఆల్కహాల్ లెవెల్ను చెక్ చేస్తారు. మరి వీళ్ళెందుకు తాగి పోలీస్ స్టేషన్లో పనికి వెళ్తున్నారు? అండ్ ఆ అమ్మాయి, ఆ లేడీ కానిస్టేబుల్ నైటీలో పోలీస్ స్టేషన్లో ఎలా ఉంది? ఫైనలీ సమ్మరీ ఏంటంటే, ఇక్కడ ఒక్క విషయం అందరూ గ్రహించాలి. పోలీసులు తమను తాము కాపాడుకోవడానికి ఈ కపుల్ కారులో డ్రగ్స్ ఉన్నాయని ఫాల్స్ కేసు పెట్టారు. అంటే దీనికి అర్థం ఏంటి? సామాన్య ప్రజలు పోలీసులకు తిరగబడితే వీళ్ళు ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టి మనల్నే జైల్లో వేస్తారు అనే విషయం ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తోంది. దయచేసి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. దయచేసి వీడియోను లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి అండ్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.